అందరికీ నమస్తే అండి. 16 సోమవారాల వ్రతం ఎలా చేసుకోవాలని అడుగుతున్నారు. చాలా సంతోషం అండి. మన జీవితాలని మనం మార్చుకునే చిన్న ప్రయత్నం. ముందుగా కొన్ని విషయాలు చెప్తాను. వీటికి మీరు సిద్ధంగా ఉంటేనే వ్రతం స్టార్ట్ చేయండి. ఇంకో విషయం, ఇది పూజ ఒక్కటే కాదు, వ్రతం. సోమవారం వ్రతం స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ సండే, అంటే సోమవారం ముందు రోజు నాన్ వెజ్ తినకూడదు. రెండవది, వ్రతం ముందు రోజు బ్రహ్మచర్యం పాటించాలి. ఇక మనసుని ఈ 4 నెలలు శివయ్యకి అంకితం చేయండి. శివనామస్మరణ చేస్తూ ఉండండి. స్వామికి పెట్టే నైవేద్యాల్లో ఉప్పు అస్సలు వాడొద్దు. మనం కూడా తినొద్దు. సాత్వికమైన ఆహారం మాత్రమే తినాలి. అంటే ఫ్రూట్స్, జ్యూసెస్, కొబ్బరి నీళ్ళు ఇలా తీసుకోవచ్చు. స్వామికి పెట్టిన నైవేద్యం కూడా మనం తీసుకోవచ్చు. అన్నం తినకూడదు. మరి ఇంట్లో వాళ్ళకు కూడా వంట చెయ్యొద్దా అని అడగకండి. వ్రతం ఆచరించే వాళ్ళు మాత్రమే ఇవి పాటించాలి. మీరు ఉప్మా చేసినా, చపాతీ చేసినా, ఏది చేసుకున్నా కూడా ఉప్పు లేకుండా, అల్లం వెల్లుల్లి లేకుండా తినండి. ఆ రోజు పూజ అయిపోయాక నేల మీద పడుకోవాలి. ఇబ్బంది, హెల్త్ సహకరించదు అని అనుకుంటే మామూలుగా పడుకోండి. పూజకి కూర్చున్నప్పుడు మంచి బట్టలు వేసుకోవాలి. అలా అని కొత్త బట్టలు కొనకండి. దాని అర్థం ఉతికినవి మంచి బట్టలు వేసుకోమని. కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి. ఎవరిని ఏమీ అనకూడదు. ఇవన్నీ మీరు ఓకే అనుకుంటే వ్రతం సంతోషంగా మొదలు పెట్టుకోవచ్చు. నెక్స్ట్, పూజ ఎలా చేయాలి అంటే, మామూలుగా పూజా స్టోర్స్లో 16 సోమవారాల వ్రతం చిన్న బుక్ ఒకటి దొరుకుతుంది. అది తీసుకొని అందులో పూర్తి పూజా విధానం ఉంటుంది. అది చూస్తూ చేయొచ్చు. శ్లోకాలు చదవలేము అనుకుంటే శ్లోకం కింద ఇలా మీనింగ్ ఉంటుంది, అది చెప్తూ పూజ చేసుకోవచ్చు. ఇలా 16 సోమవారాలు అంటే ఇప్పుడు వచ్చే 21 అంటే ఇప్పుడు వచ్చే మండే స్టార్ట్ చేస్తే కార్తీక మాసంలో వ్రతం పూర్తవుతుంది. ఆషాఢంలో వచ్చే ఏ సోమవారం అయినా స్టార్ట్ చేయొచ్చు. మాకు అలా వీలవ్వదు, బుక్కు లేకుండా, పార్థివలింగం లేకుండా పూజ చేయలేమా అంటే చెయ్యొచ్చు. అప్పుడు అది వ్రతం కాకుండా కార్తీక మాసం శివ పూజలాగా అయిపోతుంది. ఈ వ్రతానికి ముఖ్యమైనది పుట్టమన్నుతో చేసిన శివలింగం. పుట్టమన్ను దొరకకపోతే వ్రతం చేయలేమా, ఇంట్లో ఉన్న శివలింగానికి చెయ్యొచ్చా అంటే ఇంకా లాస్ట్ ఆప్షన్, మీకు ఏ మట్టి దొరకదు అంటే తప్ప చెయ్యొచ్చు. మామూలుగా మనకి అందుబాటులో ఉండే మట్టి పుట్టమన్ను. అది చెట్టు కింద కొంచెం చీమలు ఎక్కువ ఉన్న చోట దొరుకుతుంది. ఇంకా చెరువు దగ్గర దొరికే బంకమట్టి, ఎర్రమట్టి, ఇసుక, వీటిల్లో ఏదైనా పర్వాలేదు, వాడొచ్చు. అసలు మట్టితో ఎలా చేయాలి అంటే నేను యూట్యూబ్లో పెట్టాను, అది చూడండి. శివలింగం 2 ఇంచుల కంటే తక్కువ ఉండేలాగా చూసుకోవాలి. పూజ ఏ టైంకి చేయాలి? ఈవినింగ్ 6 తర్వాత చాలా మంచిది, అప్పుడు చేసుకోవచ్చు. మార్నింగ్ కుదిరితే మార్నింగ్ చేయండి. మీకు అనుకూలమైన టైం చూసి చేసుకోవచ్చు. ఈవినింగ్ అయితే చాలా మంచిది. నెక్స్ట్, పూజ ఎవరు చేయాలి అంటే పిల్లలు, పెద్దలు, పెళ్ళి కాని వాళ్ళు, ముత్తైదులే చేయాలి అనేది ఏం లేదు. ఎవరైనా కూడా వ్రతం చేసుకోవచ్చు. పూజకు కావాల్సినవి శివపార్వతుల ఫోటో, కుమారస్వామి, గణేశుడు కలిసి ఉన్న ఫోటో. ఎందుకంటే పూజకు మనం కొన్ని అర్ఘ్యాలు ఇస్తాము, అందుకే కావాలి. లేదంటే పర్వాలేదు, ఎలాగో పసుపు గణపతికి పూజ చేస్తాం కదా, సరిపోతుంది. ఇంకో విషయం, పూజలో తప్పకుండా 2 తాంబూలాలు ఇవ్వాలి. ఒకటి శివపార్వతులకి, ఇంకొకటి గణపతికి. నెక్స్ట్, శివలింగం పానమట్టం ఉత్తరం వైపు ఉండేలా చూడండి. నైవేద్యం ఏం పెట్టాలి? స్వామికి బెల్లం, గోధుమ రవ్వతో చేసిన పదార్థము, అందులో కొంచెం ఇలాచీ పౌడర్, పచ్చకర్పూరం కలిపి నైవేద్యంగా పెట్టొచ్చు. మర్చిపోకుండా పెట్టాలి ఈ 16 సోమవారాలు. ఇంకా వీలైతే వేరే పులిహోర, మీకు వీలైనది ఏదైనా ప్రసాదం పెట్టుకోవచ్చు నైవేద్యంగా. స్వామికి చేసిన పదార్థాల్లో ఉప్పు అస్సలు వేయకూడదు. ఈ పూజలో తినకూడదు, లైట్గా తినాలి. ఈవినింగ్ పూజ అవ్వగానే స్వామికి పెట్టిన నైవేద్యం తీసుకుంటే ఇక ఆ రోజు పూజ అయిపోయినట్టే. మరి వాయనం అంటారా? వాయనం ప్రతి వారం పూజ అయ్యాక తాంబూలాన్ని పూజకి పిలిచిన వాళ్ళందరికీ ఇవ్వచ్చు. ఇలా ప్రతి వారం మనకి సాధ్యమైనవి, ఒకవేళ ఎవ్వరూ లేరు అని అనుకుంటే పూజారికి ఇవ్వండి. ఇక అది కూడా కుదరదు అని అనుకుంటే లాస్ట్ ఆప్షన్లో 16వ రోజు కొంతమందిని, ఆడవాళ్ళనైనా భార్యాభర్తలనైనా పిలిచి 5 మంది, లేదంటే మీకు ఎంత వీలైతే అంతమందిని పిలిచి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి. మీ ఇష్టం, చీర పెడతారో, బ్లౌజ్ పీస్ పెడతారో, లేక ఒక తాంబూలమే ఇస్తారో, మన శక్తి అంతే. వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టడం అనేది మీ శక్తి. నెక్స్ట్, ఒకవేళ పూజలో ఆటంకం వస్తే ఆ వారం పూజ వదిలేసి నెక్స్ట్ వారం చేయండి, కౌంట్ అవుతుంది. ఇప్పుడు 3 వీక్స్ చేస్తారు, 4th వీక్ పడలేదు, అప్పుడు 5th వీక్ చేయండి, అది 4th వీక్ లాగా కౌంట్ అవుతుంది. ఇక పీఠం ఎప్పుడు కదిలించాలి అంటే ఆ రోజు పూజ అయ్యాక మీరు నిద్రపోయే టైంకి కదపండి. దీపం కొండెక్కిన తర్వాత పూజలో పెట్టినవి అన్నీ పక్కన పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వారానికి పూజకి దాచిపెట్టుకోవచ్చు. దీపం వెలుగుతూ ఉంటే అలా వదిలేసి మార్నింగ్ తీయండి. పీఠం మాత్రం పూజ చేసిన రోజే కదిలించి, తెల్లవారి మంగళవారం కాబట్టి కదిలించొద్దు.
మరి లింగాన్ని ఏం చేయాలి అంటే మనం చేసిన లింగాన్ని ఒక బాక్స్లో పెట్టి గాలి ఆడేలాగా ఉంచాలి, లేదంటే ఫంగస్ వచ్చేస్తుంది. ఒకవేళ పూజలో అక్షింతలు పడితే అవి నెమ్మదిగా తీసేయాలి. ఇలా 16 లింగాలని ఒక్కసారి పారే నీటిలో 17వ రోజు వదిలేయాలి. మాకు వీలవ్వదు అంటే రోజు పూజ అవ్వగానే మంచి నీటిలో కరిగించి చెట్టు మొదట్లో వెయ్యాలి. ఈ వ్రతం చేస్తే ఏం వస్తుంది అంటే ధర్మబద్ధంగా మీరు కోరుకున్నది మీ జీవితంలో ఆ శివ ఇచ్చేస్తాడు. పిల్లలు, పెళ్ళి కాని వాళ్లకు పెళ్ళిళ్ళు, జాబు, ఫినాన్షియల్గా బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది, ముఖ్యమైనది సౌభాగ్యం. ఇంకా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఈ 4 వారాలు పూజ చేశాను, 14 వారాలు పూజ చేశాను, ఇంకా అనుకున్నది అవ్వలేదు అని అస్సలు అనుకోవద్దు. మనసు మొత్తం శివయ్య నామస్మరణలోనే ఉండాలి. శివయ్యకి తెలుసు మనకి ఏమి ఇవ్వాలో అని. కాబట్టి ఏమీ అనుమానం లేకుండా వ్రతం స్టార్ట్ చేసేయండి. అంతా ఆ శివయ్యకి వదిలేయండి. అన్ని డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే మెసేజ్ ఆర్ కామెంట్ చేయండి. నమస్తే.